హాయ్ అండి, వెల్కమ్ టు మై ఛానల్. రీసెంట్గా మా బ్రదర్ పెళ్లి జరిగింది. ఆ పెళ్లి వీడియోస్ అన్ని నేను మీతో షేర్ చేసుకుందాం అనుకుంటున్నాను. మీకు గనక నా కంటెంట్ నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి అని కమెంట్ చేయండి. అంతకంటే ముందుగా నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. సో వేరే ఏ లేట్ లేకుండా లెట్స్ గెట్ ఇన్ టు ద వీడియో. నేనైతే తెలంగాణ పద్ధతి పెళ్ళి అయితే ఈ వీడియోలో చూపిస్తాను. సో ఇది వచ్చేసి పెళ్ళికి ముందు రోజు పాలపొరక తెచ్చి పందిరి వేస్తారన్నట్టు. ఇదైతే అందరికీ ఆనవాయితీగా ఉండదు, కానీ మాకు ఉంది. సో మేమైతే ఇలా పాలపురక తెచ్చి పందిరి వేసి పెళ్లి చేస్తాం. దీనికోసం అయితే ఒక నలుగురు కానీ ఐదుగురు కానీ మగవాళ్ళు పెద్దవాళ్ళు ఎవరైనా పొద్దున్నే లేచి అడవికి వెళ్ళి ఆ పాలపురక అనే చెట్టుని కొట్టి కొమ్మలు కొన్ని విరుచుకొని ఒక బండిలో తీసుకొని వస్తారు. ఎంతైనా పెళ్ళిళ్ళు అంటేనే పచ్చని పందిరి తోరణాలతోనే అలా లుక్, ఆ ఫీలింగ్ అనేది వస్తుంది కదా. సో అలా తెచ్చుకున్న పాలపురకని మేమైతే ఇంటి పైన వేస్తాము, ఒక 4 కొమ్మలు. అలాగే ఇంటి వెనకాల కూడా పందిరి వేస్తాము. ఇప్పుడైతే మేము ఆ పాలపురకను తీసుకురావడానికి అని చెప్పి ఇలా ఒక నీళ్ళ బింద, మంగళహారతి, టవల్స్ పట్టుకొని వెళ్ళి తీసుకొచ్చిన పాలపురకను అయితే మా వీధి చివరిలో పెట్టారు. అక్కడ నుంచి మేమైతే తీసుకురావడానికి వెళ్తున్నాము. ఈ పెళ్ళికైతే నేనే ఇంటి ఆడబిడ్డని. సో ఎక్కడ చూసినా మీరు నన్నే చూస్తూ ఉంటారు. ఊరికే మంగళహారతి పట్టుకొని అటు ఇటు తిరుగుతూ ఉంటాను. సో మేమైతే వచ్చేసాము. ఆ బిందెతోనే నీళ్ళు తెచ్చిన బండిని కడిగేసి ఆ బండికి కూడా బొట్లు పెట్టి పాలపొరకని మనిషికి ఒక 4-5 కొమ్మలు అలా తీసుకొని తెచ్చిన వాళ్ళందరికీ టవల్స్ పెట్టాలన్నట్టు. మా వాళ్ళందరూ టవల్స్ కప్పుకొని పాలపొరకను అయితే తీసుకొని అందరం మళ్ళీ ఇంటికి. మీలో ఎంతమంది పాలపొరక ప్రోగ్రామ్ అనేది చూసుంటారో మాకు కింద కామెంట్ సెక్షన్లో చెప్పండి. మేమైతే ఇలా తీసుకొని వచ్చి పందిరి వేసి చక్కగా అలంకరించుకుంటాము. ఓన్లీ ఈరోజు చాలా పనులు ఉంటాయి. పెళ్ళికి ముందు రోజు పాలపొరక తీసుకురావడము, చావ తీయడము, అట్లాగే పోషమ్మ దగ్గరికి వెళ్ళడము, హల్దీ చేయడం, ఇవన్నీ ఉంటాయి అన్నట్టు. ఇవన్నీ ఎప్పుడు కంప్లీట్ అవుతాయో ఏమో. ఇప్పటికైతే 10 అయింది టైము. అలా పాలపొరక తీసుకొని వస్తున్నారు అందరూ. ఇంకా అప్పటికి మా చుట్టాలు ఎవరు లేరు, వీళ్ళంతా ఓన్లీ మా ఫ్యామిలీ మెంబర్సే. చుట్టాలందరూ వచ్చేసరికి మేబీ ఈవినింగ్ అవుతుండొచ్చు. హల్దీ టైం వరకు వస్తారు కదా. మగ పెళ్ళి అని అంటే హల్దీ కూడా బాగుంటుంది. అండ్ ఇప్పట్లో పెళ్ళిళ్ళు అంటే ఎవరైనా దగ్గరగా తెలిసిన వాళ్ళ పెళ్ళిళ్ళైనా కూడా హల్దీ అనగానే అందరు వెళ్ళిపోతున్నారు ముందుగానే. సెలబ్రేషన్స్, ఎంజాయ్మెంట్ అంతా బాగుంటుందని చెప్పి చాలామంది హల్దీ బాగా సెలబ్రేట్ చేసుకుంటున్నారు కదా. మేము కూడా చాలా బాగా జరుపుకున్నాము. అదంతా మీకు ఈ వీడియోలో కానీ లేదా నెక్స్ట్ వీడియోలో కానీ పెడతాను. ఒకవేళ ఇది లెంత్ అయితే మాత్రం నెక్స్ట్ వీడియోలో పెడతాను, చూడండి. ఇప్పుడైతే మేము ఇంటికి వచ్చేసాము. ఇంటికి వచ్చిన తర్వాతకి మా వాళ్ళు పాలపొరకను తీసి అలా ఇంటి పైన కొమ్మలుగా అలా వేస్తున్నారు. ఇది అనేది ఆల్మోస్ట్ ఒక 1 మంత్ దాకా అట్లనే ఉంచుతారు. ఇంకా మా ఇంట్లో ఉన్న అబ్బాయిలు అయితే ఇది అయిపోగానే అబ్బా ఏదో పెద్ద పని అయిపోయినట్టు ఒక్కరు కూడా తర్వాతకి ఎవ్వరు కనిపించలేదు. వాళ్ళకి మెయిన్గా ఉండే పని అంటే ఇది ఒకటే అనుకున్నారు. మళ్ళీ హల్దీ టైం వరకు అయితే ఎవ్వరు అసలు దగ్గరలోనే లేరు అన్నట్టు. ఏదైనా పని చెప్దామన్నా కూడా దగ్గరలో లేదు. నెక్స్ట్ వచ్చేసి చెప్పాను కదా, మేము పోచమ్మ దగ్గరికి వెళ్తున్నాం. పోచమ్మ దగ్గరికి ఎందుకు వెళ్తారంటే అమ్మాయి అబ్బాయి పెళ్లి బట్టలు అనేవి తీసుకొని వచ్చి అమ్మవారి దగ్గర మేము ఉంచి మొక్కుకుంటాం అన్నట్టు, అంత మంచి జరగాలని చెప్పి. అట్లనే పోచమ్మకి బోనం కూడా చేస్తారు. బోనం చేసి అమ్మవారికి సమర్పిస్తారు. దానికి కూడా మేము బ్యాండ్తోని పోచమ్మ దగ్గరికి వెళ్ళేసి వస్తారన్నట్టు. మేము వచ్చేసి ఇక్కడ ప్రదక్షిణాలు చేస్తున్నాము. మేము ప్రదక్షిణాలు చేసి ఆ ఇంటి నుంచి తెచ్చిన పాలపొరకను కూడా అమ్మవారి పందిరి ముందు వేసి బట్టలు పెట్టి బోనం మొక్కులు పెట్టేసి రావాలి. మేము ఇక్కడికి వెళ్ళేసరికి గుడి అయితే క్లోజ్ ఉంది. అందులో ఉండే అర్చకులు ఆమె లేదన్నట్టు. మేము కొంచెం వెళ్ళినాక కొంచెం సేపటికి వచ్చింది. మేము వెళ్ళి ఇంకా అమ్మవారికి పసుపు కుంకుమ వేసి దీపం అలా వెలిగించి బట్టలు అయితే పెడుతున్నాము. తెలంగాణ పెళ్ళిళ్ళలో ఎవరికైనా కూడా ఇలా పోచమ్మకి బట్టలు పెట్టి బోనం చేసే ఆనవాయితీ ఉంటుంది. ఎందుకంటే మనం ఎక్కువగా కొలిచే అమ్మవారు ఫస్ట్ ఆమె కాబట్టి మన పెళ్లి బట్టలు అక్కడ పెట్టి మొక్కితే మనకు ఎలాంటి ఆటంకాలు లేకుండా పెళ్లి మంచిగా జరుగుతుందన్న నమ్మకం. పోచమ్మ తల్లి అంటేనే అందరికీ ముందుగా గుర్తొచ్చేది బోనం చేయడము, ప్రసాదం వండడము, వేపాకులు, బోనం, బెల్లం శాఖ ఇవన్నీ ఉంటాయి కదా. మేము కూడా బెల్లం శాఖ పోసి ప్రసాదం పెట్టి అమ్మవారికి కొబ్బరికాయ కొట్టి పెళ్ళి అయితే మంచిగా జరగాలని మొక్కుకొని వచ్చాము. నార్మల్ టైంలో పోషమ్మని చేయడం అంటే మనము కోడిని కానీ లేకపోతే మేకని కానీ మొక్కి బలిస్తారు. కానీ ఇదైతే పెళ్లి కోసం చేస్తున్నాం కాబట్టి జస్ట్ బోనం పెట్టి బట్టలు అలా పెట్టుకొని మొక్కుకొని వచ్చినాం అన్నట్టు. ఇక్కడ మీరు చూస్తున్నారు కదా, ఈ విధంగా మేము పెళ్లి శార్వాణి అండ్ అమ్మాయిది బ్లౌజ్ పీస్ అయితే పెట్టి మొక్కుతున్నాము. ఆ గుళ్ళో అయితే సేవకురాలులాగా ఒక ఆమె ఉంది. ఆమె డ్రెస్కి అమ్మవారి బొట్టు తీసుకొని వచ్చి పెట్టి మాకు ఇచ్చిందన్నట్టు.
ఇంకా మేము ఇంటికి వచ్చేసినాం. ఇంటికి వచ్చిన తర్వాత మాకు ఇంకా ఈరోజు ఉన్న ప్రోగ్రామ్స్లలో నెక్స్ట్ ఉంది చావ తీయడము. చావ తీయడం అంటే శివునికి కళ్యాణం చేస్తారు ఇంట్లో. ఫస్ట్ ఈ పని చేసినాకనే మేము పెళ్లి పనులు స్టార్ట్ చేయాలి. కాకపోతే మాకు పూజారి టైంకి రాక మేము మిగతా పనులన్నీ చేయాల్సి వచ్చింది. చావ తీయడము దానికోసం అయితే ఒక పీట ఉంటుంది. ఆ పీట అనేది కావాలి. దానికి బొట్లు పెట్టి మంచిగా అలంకరించుకోవాలి. ఇట్లా మామిడాకులు కట్టి దీంట్లో దేవుణ్ణి కూర్చోబెట్టి ఇదైతే ఫుల్ లాంగ్ ప్రాసెస్. ఇది చేయడానికి అయితే చాలా టైం పట్టింది. చాలా ప్రిపరేషన్స్ కావాలి. ముందు రోజే అన్నీ తెచ్చి పెట్టుకోవాలి. సామాన్లు కూడా చాలా ఎక్కువ పడతాయి. అయ్యగారు చెప్పిన సామాన్లు అన్నీ తీసుకొని వచ్చి ఆ పీట అనేది దొరకలేదు. అది సత్యనారాయణ వ్రతాలకు కూడా వాడతారంట. మా దగ్గర లేదు, తెలిసిన వాళ్ళ దగ్గర ఉంటే అక్కడి నుంచి తీసుకొని వచ్చాము. ఆ పీటకైతే అలంకరించుకొని పసుపు మొత్తం రాసి బొట్లు పెట్టి అందులో బియ్యం పోసి ఈ ప్రాసెస్ అంతా చేసే వరకు ఫుల్ టైం పట్టింది. మాకు చావ తీయడం అనేది ఆల్మోస్ట్ 1 o'clock నుంచి మొదలు పెడితే 4 అయింది. ఇంకా ఇక్కడైతే చావా కోసం అన్ని ప్రిపరేషన్స్ జరుగుతున్నాయి. పసుపుతోని గౌరీదేవిని ప్రిపేర్ చేసి పెట్టమన్నారు అయ్యగారు. సో అదే చేస్తున్నారు. అతను తనతో పాటు శివలింగం అయితే తీసుకొని వచ్చారు. సో ఆ శివలింగము, శంఖం ఇవన్నీ తీసుకొని వచ్చి పూజ అయితే చేస్తారు అన్నట్టు. తను వచ్చేదానికంటే ముందే మేమే అన్ని ప్రిపేర్ చేసి పెట్టాము. కంకణాలు అవన్నీ పోయడము, వచ్చిన వాళ్ళందరికీ బొట్లు అలా ప్రిపేర్ చేయడం చేశాము. ఇక్కడ పంతులు గారు అయితే మా వాళ్ళందరికీ బొట్లు పెడుతున్నారు. ఈ చావ తీసే ప్రాసెస్ పెళ్ళిలో అయితే మెయిన్గా చేస్తారు. పెళ్ళిలో కానీ బద్దిపోషమ్మని చేయడం కానీ ఇట్లాంటివి ఉన్నాయంటే తెలంగాణ సైడ్ ఫస్ట్ చావ తీసిన తర్వాతనే ఏమైనా చేయాలి. అదైతే మెయిన్గా జరుగుతుంది. శివుని అనుమతి లేనిదే ఏది జరగదంటారు కదా. సో అందుకే మనం కూడా ఏదైనా మంచి పని చేయాలంటే శివుని అనుగ్రహం అనేది ఉండాలి. అందుకోసం ఈ చావ తీసుకొని అన్ని మంచి జరగాలని కోరుకుంటారు. ఇంకా బొట్టు పెట్టడం అయిపోయాక పూజ అయితే స్టార్ట్ అయిపోయింది. సుగంధం పుష్టివరం సుగంధం ముఖ్యోపృష్టియావృతః శివాయ రవ్యాయ మహాశివాయ నమః శూలహస్తాయ నమః ఉగ్రరూపాయ నమః పూజ అయితే చాలా సేపు జరిగిందండి. కాకపోతే నేను అవేం పెట్టట్లేదు, చాలా లెంత్ అయిపోద్ది వీడియో ఇప్పటికే. ఇదంతా అయిపోయాక కొబ్బరికాయ కొట్టి ప్రసాదం అయితే పెట్టాము. పూజ మొత్తం అయిపోయాక దీపం చూపించి కర్పూర నీరాజనం దేవునికి సమర్పించి మేమందరం కూడా హారతి తీసుకుంటున్నాము. పొద్దున వేసిన పందిరి చూడండి ఎంత చక్కగా వచ్చిందో. ఇప్పుడైతే దేవుణ్ణి ఆ పీటలో పెట్టి ఊరేగించాలి. స్వామివారిని అందులో కూర్చోబెట్టి మన ఇంటి చుట్టూ వీధి ఎంత ఉంటుందో అంతవరకు మనము ఒక రౌండ్ అలా వేసి రావాలన్నట్టు. అలా వెళ్తుంటే మధ్యలో ఎవరైనా కూడా ఆగి కొన్ని కాళ్ళకు నీళ్ళు ఇచ్చి వాళ్ళు కొంచెం పలారం అలా తీసుకొని వచ్చి మనకి పెట్టి మనము వాళ్ళకి పెట్టి చావ కింద నుంచి అటు ఇటు వెళ్ళి వేస్తారన్నట్టు. అలా చేస్తే మంచి జరుగుతుందన్న నమ్మకంతో అలా చేస్తారు. చాలా ముందు మంగళహారతి పట్టుకొని అలాగే కట్టెకు నిప్పంటించుకొని దీటి అంటారు, అది పట్టుకొని వెళ్తారు చావని తీసుకొని వెళ్ళేటప్పుడు. ఇందాక చెప్పాను కదా, మధ్యలో ఎవరైనా వాళ్ళ ఇంటి దగ్గర ఆపి అలా చావ ముందు నీళ్లు పోసి ప్లేట్లో కొన్ని బియ్యము పూలు అవి తీసుకొని వస్తారు, స్వామివారికి పెడతారు. అలాగే మన దగ్గర ఉన్న పలారమ్మ మనం పప్పుతో పలారం చేసుకొని వెళ్ళాలి. ఆ పలారం వాళ్ళకు కొంచెం ప్రసాదం లాగా పెట్టాలి. వాళ్ళు అది తీసుకొని ఆ చావ కింద నుంచి అటు ఇటు ఈగుతారన్నట్టు. మేము కూడా ఊరేగింపుకు తీసుకెళ్తుంటే ఒక ఆమె ఆపి అలాగే సేమ్ ప్రాసెస్లో బ్లెస్సింగ్స్ తీసుకుంది. ఆ పల్లకిని మాత్రం ఓన్లీ ఇంట్లో వాళ్ళే మోయాలి. మా ఇంట్లో అయితే మా అన్నయ్యలు అలా మోసారు. ఇంకా అలా వెళ్ళి మొత్తానికైతే ఇంటి దగ్గర దాకా వచ్చేసాం. ఇంటి దగ్గర వచ్చిన తర్వాత ఇంకొక ఆమె కూడా సేమ్ అలానే నీళ్లు పోసి పలారం పెట్టి బ్లెస్సింగ్స్ తీసుకుంది. మేమందరం కూడా ఇంటికి వచ్చినాక ఆ పరమేశ్వరుడి అనుగ్రహం ఉండాలని చెప్పి అందరం కూడా అటు ఇటు వెళ్ళి వచ్చామన్నట్టు.
ఇంటికి వచ్చిన తర్వాతకు ఇంకా చావ తీసే ప్రోగ్రామ్. ఇక ఇంతటితో ఈ వీడియో ఎండ్ అవుతుంది. నెక్స్ట్ హల్దీ అండ్ కురాలు పట్టడం వీడియో వస్తుంది, చూడండి. మీకు కనుక నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి.